Hi friends, now I am starting a new chapter, that is fundamentals of electricity. So manaku junior linemen evaru eligible ITI electrical complete chesina vallu. So వాళ్ళకి కంప్లీట్ ట్రాన్స్ఫార్మర్స్, మెషిన్స్, పవర్ సిస్టమ్ అన్నీ చదువుకోవడానికి మేజర్ ఫండమెంటల్స్ దట్ విల్ డిస్కస్ ఇన్ దిస్ టాపిక్, ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో మనకు జేఎల్ఎంలో టెక్నికల్ మార్క్స్ 65, నాన్ టెక్నికల్ మార్క్స్ 15. సో టోటల్గా క్వశ్చన్ పేపర్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి? 80 మార్క్స్. మళ్ళీ టెక్నికల్లో 10 చాప్టర్స్గా డివైడ్ చేశాడు సిలబస్ని. సో 65 క్వశ్చన్స్, 10 చాప్టర్స్ కాబట్టి మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సింపుల్గా 65/10 అని, కాబట్టి మినిమం 6 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ టాపిక్. గుర్తుపెట్టుకోండి, మినిమం 6 క్వశ్చన్స్. మళ్ళీ అలా కాకుండా ప్రతి చాప్టర్స్కి కావలసిన ఫండమెంటల్స్ మనం ఇక్కడ చదువుకుంటున్నాం. అంటే ఈ చాప్టర్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్న వాళ్ళకి మిగతా చాప్టర్స్ చాలా ఈజీగా, సులువుగా అర్థమవుతాయి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు 65 క్వశ్చన్స్లో ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్. ఒకటి థియరిటికల్ బేస్డ్ క్వశ్చన్స్, 2 ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, 3 న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్. సో నేను ఇక్కడ ప్రతి టాపిక్లో మీకు నేను ఆ 3 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాపిస్తాను. మీరు చేయాల్సిందల్లా నా క్లాస్ వింటున్నప్పుడు ఒక సెపరేట్ నోట్బుక్ దగ్గర పెట్టుకొని ఒక 10 మినిట్స్ నా వీడియో చూసి పాస్ చేసేసి మీరు రాయండి. మీకు ఏం అర్థమైందో రాయండి. రాశాక మళ్ళీ వీడియో వినండి. సో ఆ టాపిక్ అయిపోయాక దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ మేము అప్లోడ్ చేస్తాం. కొన్ని క్వశ్చన్స్ సెల్ఫ్ టెస్ట్ అని, ప్రాక్టీస్ టెస్ట్ అని, ఆన్లైన్ టెస్ట్ అని, వాటిలో ఉన్న క్వశ్చన్స్ చేసుకుంటూ మీరు కీ పాయింట్స్ కూడా రాయండి. సో నేను ఇచ్చే మీకు సజెషన్ ఏంటంటే ప్రతి టాపిక్ని ఒక న్యూ పేజీలో రాసుకోండి. సో ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఓమ్స్ లా చెప్తాను, ఓమ్స్ లా స్టేట్మెంట్ రాస్తాం, ఓమ్స్ లా ఫార్ములా రాస్తాం. క్వశ్చన్లు సాల్వ్ చేస్తున్నప్పుడు ఎన్ని రకాలుగా ఓమ్స్ లా క్వశ్చన్లు అడుగుతున్నాడో నువ్వు చూస్తావు. సో ఎంత డెప్త్ వరకు వెళ్తున్నాడో తెలుస్తుంది. నువ్వు ఎలా గుర్తుపెట్టుకోవాలి అవన్నీ కాన్సెప్ట్స్ ఒకటే పేజీలో ఉంటాయి కాబట్టి నీకు రివిజన్ అనేది చాలా ఈజీ అవుతుంది. చూడండి, అందరికీ అర్థమవుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎవరు ఎక్కువ టైమ్స్ రివిజన్ చేస్తారో వాళ్లకు చాలా ఈజీగా క్వశ్చన్ పేపర్ అనిపిస్తుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ దే రివైజ్. దట్స్ వై మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది ఒకటే, ప్రతి టాపిక్ని మీరు రికార్డింగ్ని జాగ్రత్తగా వింటూ నోట్స్ ప్రిపేర్ చేశాక ప్రాబ్లం చేయండి. సో ఐఎమ్ స్టార్టింగ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ద మేజర్ ఐఎమ్ స్టార్టింగ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో electricity, the source, the major, the basic, the source element of electricity is what? Charge. Remember, నేను చార్జ్ దగ్గర స్టార్ట్ చేసేసి మనం లాస్ట్ టాపిక్ వరకు వెళ్దాం. సో వాట్ ఈస్ ద సోర్స్ ఎలిమెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ is what? Charge. So first point I am writing, charge is charge. I am explaining what? Charge. What is charge symbol? Charge, it is denoted by Q. గుర్తుపెట్టుకోండి, ఛార్జ్ని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం? Q. రైట్. సో ఛార్జ్, వాట్ ఈజ్ ఛార్జ్ అంటే ఇట్ ఈస్ ద బేసిక్, it is the fundamental part. It is the fundamental part.
It is the fundamental part, source, or ఏమంటున్నాను, it is the source element. It is the source element. Fundamental part or source element in electricity. So what is the fundamental part or source element in electricity అని అడిగితే మీరు ఆన్సర్ ఏం చెప్పాలి? చార్జ్. చార్జ్ is represented by Q. చార్జ్ represented by Q. Now మనము ఫిగర్లో చూపిస్తున్నప్పుడు ఛార్జ్ని ఇలా ఒక పాయింట్తో చూపిస్తాం. దీన్ని ఏమంటాను ఇప్పుడు? ఛార్జ్. ఆ ఛార్జ్ సింబల్ ఏంటి? క్యూ. ఇప్పుడు అక్కడ ఛార్జ్ ఉంది, మరి ఎంత ఛార్జ్ ఉంది అన్నప్పుడు మనకు వెరీ 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 ఇంపార్టెంట్ మన ప్రీవియస్ క్వశ్చన్ యూనిట్స్. సో SI యూనిట్స్ ఆఫ్ ఛార్జ్, SI units of charge. What is the SI units of charge? Coulombs. Note చేసుకోండి. Second point. What is charge? It is the fundamental part or source element in electric field. Charge is represented by Q. And what is the SI unit of charge? Coulomb. Coulomb is the unit of అని అడుగుతాడు ఉల్టా. అప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి? చార్జ్. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ చార్జ్ అంటాడు, ఆన్సర్ ఏం చెప్పాలి? కులూమ్. కులూమ్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే క్యాపిటల్ C. వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ చార్జ్? కులూమ్, C. వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ చార్జ్? Q. సో చార్జ్ అంటే ఏంటి చెప్పాను, వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ చార్జ్ అంటే ఏం చెప్పాను? కులూమ్స్. ఇక్కడ charges two types. Charges are two types. Charges are two types. మరి ఆ టూ టైప్స్ ఆఫ్ చార్జెస్ ఏంటి అంటే వన్ ఈజ్ పాజిటివ్ చార్జ్, అనదర్ ఈజ్ నెగటివ్ చార్జ్. వన్ ఈజ్ పాజిటివ్ చార్జ్, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై లైక్ దిస్. అప్పుడు ఈ ఛార్జ్ మనం ఏమంటాం? పాజిటివ్ ఛార్జ్. నెక్స్ట్ వన్ మోర్ ఈస్ ఇట్ ఈస్ నెగటివ్ ఛార్జ్. రిమెంబర్, వాట్ ఈస్ దిస్ ఛార్జ్? పాజిటివ్ ఛార్జ్. వాట్ ఈస్ దిస్ ఛార్జ్? నెగటివ్ ఛార్జ్. సో ఛార్జ్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఇట్ ఈస్ ఫస్ట్ వన్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్. Positive charge, and what is this? Negative charge. Remember. So what is charge? It is the source element of electricity. It is the fundamental part in electricity. The SI units of charge is what? Coulombs. SI units of charge is what? Coulombs. And charges are two types. One is positive charge, another is negative charge. Now here very very important properties of charges. Properties of charges. ఇక్కడ ఏమంటాడంటే unlike charges always attracts. Unlike charges always attracts. Like charges always repel. అంటే రెండు ఛార్జీలు సేమ్ టైప్ అయితే అవి రెండు దూరంగా పోతాయి. రెండు ఛార్జీలు డిఫరెంట్వి అయితే అవి రెండు దగ్గరికి వస్తాయి. అట్రాక్ట్ అవుతాయి, దూరం పోతాయి. సో ఇక్కడ అట్రాక్ట్ అవుతాయి అన్నప్పుడు నేను ఏమంటున్నాను? అట్రాక్ట్స్ అంటున్నాను. దూరం పోతున్నప్పుడు ఏమంటున్నాను? రెపెల్. గుర్తుపెట్టుకోండి. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఛార్జ్ ఏం చెప్తున్నానంటే అన్లైక్ చార్జెస్. అన్లైక్ చార్జెస్. అన్లైక్ చార్జెస్ అంటే ఏంటి? సేమ్ టైప్ ఆఫ్ చార్జెస్ కావు. అన్లైక్ చార్జెస్ ఆల్వేస్ అట్రాక్ట్స్ టు ఈచ్ అదర్. అన్లైక్ చార్జెస్ ఆల్వేస్ అట్రాక్ట్స్ టు ఈచ్ అదర్. అట్రాక్ట్స్ టు ఈచ్ అదర్.
unlike charges. Unlike charges always attracts to each other. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, అన్లైక్ ఛార్జెస్ అన్నాడు కాబట్టి ఒకటి పాజిటివ్ ఛార్జ్, ఇంకొకటి నెగటివ్ ఛార్జ్ తీసుకున్నాను. పాజిటివ్ ఛార్జ్, నెగటివ్ ఛార్జ్, ఇవి రెండు ఇప్పుడు ఏంటి, అన్లైక్ ఛార్జెస్. ఎందుకు అన్లైక్ ఛార్జెస్, ఒకటి పాజిటివ్ ఇంకొకటి నెగటివ్, కాబట్టి వాటిని ఏమంటున్నాం, అన్లైక్ ఛార్జెస్. సో అన్లైక్ ఛార్జెస్ ఆల్వేస్ అట్రాక్ట్స్ టు ఈచ్ అదర్, అట్రాక్ట్స్ టు ఈచ్ అదర్. సో ఆ రెండు ఏమవుతున్నాయి, అట్రాక్ట్స్. అన్లైక్ చార్జెస్ ఆల్వేస్ అట్రాక్ట్స్ ఈచ్ అదర్. Similarly, I am giving one more point. Like charges, like charges, like charges always repel to each other. దూరం దూరం పోతాయి, repel to each other. Like charges always repel to each other. So like charges అన్నాడు కాబట్టి I am considering same type of charges. Positive charge, next one కూడా ఏం తీసుకుంటున్నాను, పాజిటివ్ ఛార్జ్, ఆర్ నెగటివ్ ఛార్జ్, ఇంకొక ఛార్జ్ కూడా ఏం తీసుకోవాలి, నెగటివ్ ఛార్జ్. సో ఇప్పుడు ఇవి రెండు లైక్ ఛార్జెస్, ఇప్పుడు ఇవి రెండు కూడా లైక్ ఛార్జెస్. లైక్ ఛార్జెస్ ఉంటే ఏమవుతాయని చెప్తున్నాను, దే రెపెల్ ఈచ్ అదర్. చూడండి డైరెక్షన్స్, దే రెపెల్ ఈచ్ అదర్. ఇది ఇటు వెళ్ళిపోతుంది, అది అటువైపు వెళ్ళిపోతుంది, ఆపోజిట్ డైరెక్షన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అన్లైక్ చార్జెస్ ఆల్వేస్ అట్రాక్ట్ టు ఈచ్ అదర్ అండ్ లైక్ చార్జెస్ ఆల్వేస్ రెపెల్ టు ఈచ్ అదర్. గుర్తుపెట్టుకోండి, చార్జ్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్, పాజిటివ్ చార్జ్, నెగటివ్ ఛార్జ్. సో ఇక్కడ కొంచెం డెప్త్గా వెళ్తే వన్ మోర్ బిట్. నౌ ఈ పాజిటివ్ ఛార్జ్, నెగటివ్ ఛార్జ్ నుంచి మనము ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లైన్స్ చెప్తాం. ఏం చెప్తాం, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లైన్స్. దే ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ టర్మినేట్స్ ఎట్ నెగటివ్ ఛార్జ్. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లైన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, పాజిటివ్ ఛార్జ్ దగ్గర స్టార్ట్ అవుతాయి. ఎక్కడ క్లోజ్ అవుతాయి, నెగటివ్ ఛార్జ్ దగ్గర క్లోజ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లైన్స్ ఆర్ ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ టర్మినేట్స్ ఎట్ నెగటివ్ ఛార్జ్. సో ఈ క్వశ్చన్ ఎలా అడుగుతాడు నిన్ను, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లైన్స్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లైన్స్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లైన్స్, పాయింట్ నోట్ చేసుకోండి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లైన్స్ స్టార్ట్స్ ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్, స్టార్ట్స్ ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్, ఫ్రమ్ పాజిటివ్, ఇలా రాస్తున్నాను, పాజిటివ్ ఛార్జ్ అండ్ టర్మినేట్స్, క్లోజ్ అవుతాయి, ఎండ్ అవుతాయి, అండ్ టర్మినేట్స్ at negative charge. Starts from positive charge and terminates at a negative charge. ఇది మెయిన్ ప్రాపర్టీ ఆఫ్ ఛార్జ్. మరి ఇంకొక బిట్ ఇంపార్టెంట్ ఇక్కడ, ఛార్జ్ వాల్యూ ఈజ్ వెరీ స్మాల్. ఛార్జ్ వాల్యూ ఎప్పుడు ఎలా ఉంటుంది, స్మాల్. సో ఆ వాల్యూను ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 1 మైక్రోకులూమ్, 1 నానోకులూమ్, 1 మిల్లీకులూమ్, 1 పికోకులూమ్స్ అంటాం. సో ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఏంటంటే మిల్లీ అంటే ఎంత, మైక్రో అంటే ఎంత, నానో పికో వాల్యూస్ ఎంత, ఆ వాల్యూస్ మీకు ఐడియా ఉండాలి. సో ఏం చెప్తున్నాను ఇక్కడ, charge value is very small. It is represented in millicoulombs, microcoulombs, nanocoulombs, picocoulombs. ఈ 4 వాల్యూస్ గుర్తుపెట్టుకోవడానికి నేను మీకు ఒక స్కేల్ ఇస్తున్నాను.
ఆ స్కేల్ ఏంటంటే చూడండి, దిస్ ఈజ్ అన్ స్కేల్ యూజింగ్, సో 4 వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, 4 వాల్యూస్ చెప్తున్నాను. నెగటివ్ వాల్యూస్ కాబట్టి ఇలా రాస్తున్నా, ఆర్ పాజిటివ్ అయితే అలా రాస్తాను. ఎలా రాస్తున్నాం నెగటివ్ వాల్యూస్ అంటే 10⁻⁻3, ఇంకొకటి ఏం రాస్తున్నాను 10⁻⁻6, ఇంకొకటి 10⁻⁻9, లాస్ట్ వన్ 10⁻⁻12. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. చార్జ్ ఈజ్ ఏ స్మాల్ వాల్యూ, ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ఐదర్ మిల్లీకులూమ్స్, మైక్రోకులూమ్స్, నానోకులూమ్స్, పికోకులూమ్స్. సో 10⁻⁻3 అంటే మిల్లీ, 10⁻⁻3 అంటే ఏం చెప్తున్నాను మిల్లీ. 10⁻⁻6 అంటే ఏంటి మైక్రో, 10⁻⁻6 అంటే ఏంటి మైక్రో. 10⁻⁻9 అంటే ఏంటి నానో, 10⁻⁻9 అంటే ఏంటి నానో. 10⁻⁻12 అంటే ఏంటి పీకో. అన్ని స్మాల్ లెటర్స్. మిల్లీ 10⁻⁻3, మైక్రో 10⁻⁻6, నానో 10⁻⁻9, పీకో 10⁻⁻12. అన్నీ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఫస్ట్ లెటర్ పీకో అన్నాను కాబట్టి స్మాల్ పీ. స్మాల్ పీ అంటే ఇప్పుడు ఏమనుకోవాలి నువ్వు పీకో, పీకో అంటే ఎంత 10⁻⁻12. నానో అన్నాను కాబట్టి ఫస్ట్ లెటర్ ఏంటి నానో. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, మిల్లీ అంటే ఫస్ట్ లెటర్ ఎంఏ ఉంది, మైక్రో అన్నా కూడా ఫస్ట్ లెటర్ ఎంఏ ఉంది. సో ఆ రెండింటికి డిఫరెన్స్ చెప్పడానికి ఏం చేస్తున్నామంటే మిల్లీ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ స్మాల్ ఎం, బట్ మైక్రో అనగానే రిప్రజెంటెడ్ బై మ్యూ. దీన్ని ఏమంటాం మ్యూ, మ్యూ రిమెంబర్. సో charge value is very small, it is represented in either millicoulomb or microcoulomb or nanocoulomb or picocoulombs. So దీని ఎలా రాస్తున్నానంటే 1 millicoulomb, millicoulomb చార్జ్ యూనిట్స్ ఏంటి కులూమ్ అంటే ఎంత 10⁻⁻3 coulombs. 1 microcoulombs, 1 microcoulombs అంటే ఎంత 10⁻⁻6 coulombs. 1 nanocoulombs అంటే ఎంత 10⁻⁻9 coulombs. అండ్ లాస్ట్ 1 picocoulombs అంటే ఎంత 10⁻⁻12 coulombs. స్టూడెంట్స్ ఇవన్నీ మీరు సెపరేట్గా నోట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఈ బోర్డు పైన ఏమేమి చెప్పాను, వాట్ ఈజ్ ఛార్జ్ అని చెప్పాను. ఇట్ ఈస్ ద ఫండమెంటల్ పార్ట్ ఆర్ సోర్స్ ఎలిమెంట్ ఇన్ ఎలక్ట్రిసిటీ, అది ఫస్ట్ పాయింట్గా చెప్పాను. నెక్స్ట్ ఏం చెప్పాను, వాట్ ఈస్ ద సింబల్, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై క్యూ. వాట్ ఈస్ ద యూనిట్స్, ఆన్సర్ coulombs. ద SI యూనిట్ ఆఫ్ చార్జ్ ఈస్ coulombs, రిమెంబర్. నెక్స్ట్ ఏం చెప్పాను, చార్జెస్ ఆర్ 2 types. Charges are 2 types. One is positive charge, another is negative charge. Positive charge, negative charge. Next ఏం చెప్పాను, properties. Unlike charges always attracts each other, like charges always repel to each other చెప్పాను. నెక్స్ట్ ఏం చెప్పాను, ఈ చార్జెస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లైన్స్. They always starts from positive charge and terminates at negative charge. దాని తర్వాత ఏం చెప్పాను, చార్జ్ వాల్యూ ఇస్ వెరీ స్మాల్. చార్జ్ వాల్యూ ఇస్ వెరీ స్మాల్. ఆ చార్జ్ వాల్యూని మనము మిల్లీలో రిప్రజెంట్ చేయొచ్చు, మైక్రోలో రిప్రజెంట్ చేయొచ్చు, నానోలో రిప్రజెంట్ చేయొచ్చు, లాస్ట్కి పీకోలో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో ప్రాబ్లమ్స్లో వస్తాయి కాబట్టి కంపల్సరీ మీకు మిల్లీ అంటే 10⁻⁻3 అని, మైక్రో అంటే 10⁻⁻6 అని, నానో అంటే 10⁻⁻9 అని, పీకో అంటే 10⁻⁻12 అని మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఛార్జ్. మరి
ఈ ఛార్జ్ అనేది స్టేషనరీగా ఉంటే, ఈ ఛార్జ్ స్టేషనరీగా ఉంటే మనం దాన్ని ఎలక్ట్రోస్టాటిక్స్ చదువుకుంటాం. ఆ సబ్జెక్ట్ మనం ఏమంటాం? వెన్ ఛార్జ్ ఈజ్ స్టేషనరీ ద సబ్జెక్ట్ ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్స్. వెన్ ఛార్జ్ ఈజ్ మూవింగ్, when charge is moving, that subject is electric current. గుర్తుపెట్టుకోండి, when charge is stationary the subject is electrostatics. When charge is moving the subject is electric current. సో మనకి ఇక్కడ ఎస్పెషల్లీ JLM సిలబస్లో మనకు ఉన్న సిలబస్ ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ అనగానే ఏమనుకోవాలి? ఛార్జ్ ఈజ్ మూవింగ్, ఛార్జ్ ఈజ్ మూవింగ్, రైట్. సో ఎప్పుడైతే ఛార్జ్ మూవ్ అవుతుందో, ఎప్పుడైతే ఛార్జ్ మూవ్ అవుతుందో మనము మళ్ళీ ఒక కొత్త టర్మ్ నేర్చుకుంటున్నాం. ఆ టర్మ్ ఏంటంటే కరెంట్ ఐ. ఇక్కడ కరెంట్ ఐ అంటే ఏంటి? ద ఫ్లో ఆఫ్ ఛార్జ్డ్ పార్టికల్స్. ద ఫ్లో ఆఫ్ charged particles is what? Current. So I will explain now current. So charge గురించి మీ అందరికీ ఐడియా వచ్చేసింది కదా. చార్జ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ చార్జ్? వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ చార్జ్? హౌ చార్జ్ ఈస్ రిప్రజెంటెడ్? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్జ్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్. Now by using charge I will enter into term current.